అమీన్పూర్లో ముగ్గురు పిల్లలు మరణించిన ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వివాహేతర సంబంధం కారణంగా భర్త పిల్లల్ని చంపేయాలని తల్లి రజితే ప్లాన్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. 10th క్లాస్ విద్యార్థుల గెట్ టుగెదర్ పార్టీలో స్నేహితుడితో రజితకి పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీయడంతో ప్రియుడితో కలిసి ఉండాలని రజితే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిసింది. ఇక అసలు కథలోకి వెళితే రంగారెడ్డి జిల్లా మెడకపల్లికి చెందిన చెన్నయ్య రజిత దంపతులు అమీన్పూర్ రాఘవేంద్ర కాలనీలో గత కొన్నేళ్లుగా నివాసం ఉంటున్నారు. రజిత స్థానికంగా ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తుండగా చెన్నయ్య వాటర్ ట్యాంకర్ డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి సాయి కృష్ణ, మధుప్రియ, గౌతమ్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే ఇటీవల రజిత తన 10వ తరగతి క్లాస్మేట్స్ గెట్ టుగెదర్ పార్టీ ఏర్పాటు చేయగా ఆ కార్యక్రమానికి హాజరైంది. ఆ సమయంలో ఓ స్నేహితుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసిందని తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రియుడితో జీవితాంతం ఉండేందుకు పిల్లల్ని, భర్తను చంపేయాలని క్రూరంగా ఆలోచించింది రజిత. ఇందులో భాగంగానే మార్చి 27న రాత్రి 8 గంటల సమయంలో పెరుగన్నంలో విషం కలిపింది. భర్త, పిల్లలకు తినిపించి చంపేయాలని కుట్ర చేసింది. అయితే ముగ్గురు పిల్లలు పెరుగన్నం తినగా భర్త చెన్నయ్య మాత్రం పప్పుతో తిన్నాడు. ఆ తర్వాత ట్యాంకర్ డ్యూటీ కోసం ఇంటి నుంచి బయటకు వెళ్ళాడు. రాత్రి 11:30 సమయంలో చెన్నయ్య ఇంటికి రాగా ముగ్గురు పిల్లలు అచేతనంగా పడి ఉన్నారు. భార్య రజిత కూడా స్పృహ తప్పి పడిపోయినట్లు భర్తను నమ్మించింది. తనకు గొంతు నొప్పిగా ఉందని, భరించలేకపోతున్నాను, నన్ను ఆసుపత్రికి తీసుకెళ్లమని చెప్పడంతో ఆమెను స్థానికుల సాయంతో వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించాడు. కానీ పిల్లలు ముగ్గురు స్పాట్లోనే కన్ను మూశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె వాంగ్మూలం కూడా తీసుకున్నారు. ఆ సమయంలో ఆమె నాకు ఏమీ తెలియదని చెప్పడంతో పాటు పోలీసులనే తిరిగి నాకేమైందని ప్రశ్నించింది. దీంతో పోలీసులు ఇందులో భర్త పాత్ర ఏమైనా ఉందా అన్న కోణంలో చెన్నైను అదుపులోకి తీసుకున్నారు. కానీ విచారణలో ఎలాంటి పురోగతి లభించలేదు. దీంతో పోలీసులు గేర్ మార్చారు. విషం తీసుకోకపోయినా నాటకమాడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రజితను విచారించారు. ఈ క్రమంలో అసలు విషయం బయటపడింది. తన స్నేహితుడితో వివాహేతర సంబంధం ఉందని, భర్త, పిల్లల అడ్డు తొలగించేందుకు తనే విషం కలిపినట్లు తెలుస్తోంది. దీంతో రజితపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. పరాయి పురుషుడి మోజులో పడి కన్న బిడ్డలను చంపుకోవటంపై స్థానికులు మండిపడుతున్నారు. జంతువులు కూడా తమ పిల్లలకు ఏదైనా కష్టం వస్తే కాపాడుకోవటానికి ప్రయత్నిస్తాయని, మనుషులకు మాత్రం ఇంగితం లేకుండా పోయిందని అంటున్నారు.